ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బిడ్డ పుట్టిన తర్వాత కులం వేరు అనే కారణంతో భార్యను దూరం పెట్టిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. గజ్వేల్ మండలం కోమటిబండకు చెందిన గౌరీ, మర్కుక్ మండలం పాతూరుకు చెందిన సింగిరెడ్డి అభిలాష్ రెడ్డి 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 9 నెలల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల కాలంలో అభిలాష్ తన తల్లిదండ్రులకు దగ్గరై భార్య తక్కువ కులం అంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ప్రజ్ఞాపూర్లో ఉంటున్న భార్య బిడ్డల దగ్గరకు రావడం మానేశాడు. అంతేకాదు కులం పేరుతో హేళన చేస్తూ ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో బాధితురాలు గౌరీ పసిబిడ్డలతో కలిసి న్యాయం కోసం భర్త ఇంటి ముందు 4 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టింది. అత్తమామలు, ఆడపడుతులు కూడా తనను కులం కారణంగా వేధిస్తున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు తన కుమారుడికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపను అని చెబుతోంది ఆమె. ఆయనకు పెద్ద కులం మీద సెట్ కాదనుకుంటా ఆయన పోయి బాయ్ కాడ గట్టి మంది పెట్టడం జరిగింది. భయం ఉన్నాడు ఎక్కువ కొడుకు అని నేను ఆ విధానంగా కూడా కాంప్రమైజ్ చేసుకున్నాం. ఆ విధానంగా మేము యాదగిరిగుట్టలో మ్యారేజ్ చేసుకొని రామంతపూర్లో వెళ్ళిపోయినాం. అక్కడి నుంచి సంవత్సరంన్నర అట్టే ఉన్నాం. మళ్ళీ తర్వాత చిన్న బాబు పుట్టిన తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. కోమడిబండకి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత వీళ్ళకి తెలిసింది మా మామ వాళ్ళకి అక్కడ ఉంటామని. గజ్వేల్ పిఎఫ్లకు పిలిచారు. అక్కడ కూడా మాట్లాడడం జరిగినాం. ఆ విధానంగా కూడా వాళ్ళు చెప్పినట్టు పెగ్నపూర్లు ఉంచుతామన్నారు. ఆడపిల్లలు 2 పెళ్ళిళ్ళు అయిపోయేదాకా అక్కడ ఉంచుతామన్నారు. ఆ విధానంగా నడుచుకున్నాం. మళ్ళీ వాళ్ళు చెప్పినట్టే విన్నాం. మరి వాళ్ళ కొడుకు మళ్ళీ ఇక్కడ వచ్చుడు పోడు ఉన్నది. మళ్ళీ ఇంటికి వస్తలేడు. ఇక ఆ విధంగా ఇటే ఉంటుండు. మళ్ళీ ఏమన్నా అంటే ఈడు దాకా వచ్చినా మళ్ళీ నీకు అంతే ఇంత ఇస్తాం అమ్మ అని చెప్తున్నారు వీళ్ళు, మా మామ వాళ్ళు. అంతే ఇంత ఇస్తాం వెళ్ళిపో అని చెప్తే నేను పోను, నాకు నా భర్తనే కావాలి, నేను ఇక్కడనే ఉంటా.